శ్రీరాముడి అవతరణ సందర్భంగా శ్రీల ప్రభుపాదుల వారు విడివిడిగా వేరువేరు ప్రదేశాల్లో వివరించినటువంటి విషయాలతో ఈ ఉపన్యాసం కూర్చబడింది. రామచంద్రుడు అయోధ్య నగరంలో జన్మించాడు. కొత్త ఢిల్లీకి ఈశాన్యంగా దాదాపు 500 మైళ్ళ దూరంలో అయోధ్య ఉంది. నేడు శ్రీరాముడు అవతరించిన పుణ్యదినం. ఈ రోజును శ్రీరామనవమి అంటారు. శుక్లపక్షపు నవమి నాడు రాముడి ఆగమనం సంభవించింది. అతని తండ్రి అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు. ఆయనకు 3 రాణులున్నారు. వారి ద్వారా 4 పుత్రులు కలిగారు. వారిలో పెద్దవాడు శ్రీరాముడు. రాముడి జీవిత చరిత్ర మరియు లీలా విశేషాలు రామాయణము అనే పుణ్యగ్రంథంలో వివరించబడ్డాయి. రామాయణము ఒక మహాచరిత్రగా కూడా అంగీకరించబడింది. వేద వాంగ్మయంలోని అంశాలన్నీ వాస్తవంగా చరిత్రలో జరిగినవే. పురాణాలు, శ్రీమద్ భాగవతము, మహాభారతము, రామాయణము ఇవన్నీ కూడా చారిత్రకమైనవే. సింహాసనాన్ని పెద్ద కుమారుడైన రామచంద్రుడికి అప్పగించి రాజ్యపాలన నుండి విరమించుకోవాలి అని దశరథుడు నిశ్చయించుకున్నాడు. ఆ క్రమంలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తీరా పట్టాభిషేకానికి 1 రోజు ముందు ఆయన చిన్న భార్య బలంగా మొత్తం పరిస్థితి అంతటి తారుమారైంది. ఒకప్పుడు ఆపత్ సమయంలో ఆమె దశరథ మహారాజుకు ఎంతో శ్రద్ధగా పరిచర్యలు చేసి ఉంటుంది. మహారాజు చాలా సంతోషించి, దేవి, నా నుండి ఏదైనా వరం కోరదలుచుకుంటే అడుగు, తప్పకుండా తీరుస్తాను అన్నాడు. అప్పుడు ఆమె, నాకు అవసరమైనప్పుడు కోరుకుంటాను, ఇప్పుడు కాదు అన్నది. ఆనాటి ఆ ప్రమాణాన్ని నేడు పట్టాభిషేకానికి 1 రోజు ముందు ఆమె మహారాజు గుర్తు చేసింది. మహారాజా, నేను కోరిన వరం ఇస్తాను అని ఆనాడు మీరు మాట ఇచ్చారు. అవసరమైనప్పుడు అడుగుతానని కూడా నేను చెప్పాను. వెంటనే దశరథ మహారాజు, అవును, నాకు జ్ఞాపకం ఉంది. ఇప్పుడు నీవేదైనా అడగదలుచుకున్నావా అన్నారు. అవును, ఏంటది? కైకేయి చాలా స్థిరంగా, సూటిగా, రాముడికి పట్టాభిషేకం జరగటానికి వీల్లేదు, నా కుమారుడైన భరతుడు సింహాసనాన్ని అధిష్ఠించాలి అన్నది. అది వినగానే దశరథుడు నిర్ఘాంతపోయాడు. దుఃఖావేగంతో ఆయన గొంతు పూడుకుపోయింది. ఆమె కోరుతున్నది సాధారణమైన కోరిక కాదు. ఎన్ని విధాలుగా ఆమెను సముదాయించాలని చూసినా ఆమె అంగీకరించలేదు. ఆయనకిష్టం లేదు. కానీ సరే, నువ్వు కోరింది జరుగుతుంది అన్నాడు. పూర్వకాలంలో రాజులకు, అప్పుడే కాదు నేడు కూడా భారతదేశంలోని అనేక మంది క్షత్రియులైన రాజులకు ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉండేవారు. సహజంగానే వారి మధ్య స్పర్ధలు, పోటీ పడే తత్వము ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి. మనుషుల మనస్తత్వము ఎన్నడూ మారదు. 2 కోట్ల సంవత్సరాల పూర్వం కూడా ఈ మనస్థితి ఉంది. అందుకే ఆమె, నా కొడుకు భరతుడు రాజు కావాలి, రాముడు కాదు అని అడిగింది. రామచంద్రుడు పట్టపురాణి అయిన కౌసల్య కుమారుడు, ప్రథమ పుత్రుడు, రాజ్యపాలనకు నిజమైన వారసుడు. అయినప్పటికీ దశరథుడు అంగీకరించాల్సి వచ్చింది. రాముడిని పిలిపించాడు. కైకేయి చాలా యుక్తిపరురాలు. రాముడు 14 ఏళ్ళు వనవాసం చేయాలి అని ఆమె ఆదేశించింది. అంతా రాజకీయం. ఇప్పుడు మహారాజు అంగీకరించి నా కొడుకును సింహాసనంపై కూర్చోబెట్టినప్పటికీ కొంతకాలం గడిచాక ఈ రాముడు సైన్యం పోగు చేసుకుని వచ్చాడంటే ఏం చేయాలి అని ఆలోచించింది. రామచంద్రుడు అడవులకు వెళ్ళి 14 ఏళ్ళు వనవాసం చేయాలి అని శాసించింది. విధి లేక మహారాజు అంగీకరించాడు. క్షత్రియుడైన కారణంగా అతను మాట తప్పలేదు. క్షత్రియులకి అటువంటి శిక్షణ ఇచ్చేవారు. ఎవరికైనా మాట ఇస్తే దానికి తప్పకూడదు. అందువలన దశరథ మహారాజు తన చిన్న భార్య కోరికను నెరవేర్చడం కోసం తన పెద్ద కుమారుడైన శ్రీరాముడితో, నాయనా, నువ్వు 14 ఏళ్ళు అడవుల్లో ఉండాలి అని నీ పినతల్లి కోరుతున్నది. ఆమె కోరికను చెల్లిస్తాను అని నేను మాట ఇచ్చాను. అందువల్ల నువ్వు దీనికి అంగీకరించు అన్నాడు. రాముడు వెంటనే, అలాగే తండ్రి, నేను సిద్ధంగా ఉన్నాను అని సమాధానం ఇచ్చాడు. చూసారా, అది వారి గొప్పతనం. భగవంతుడి షడైశ్వర్యాల్లో ఇది కూడా ఒకటి. ఆయనని మించిన పరిత్యాగి మరొకరుండరు. రాజ్యాన్ని పరిత్యజించి తండ్రి పట్ల విధేయత ప్రదర్శించడం ద్వారా
రామచంద్రుడు దీన్ని రుజువు చేస్తున్నాడు. అతడు తండ్రితో వాదించుండొచ్చు. ఒక ఆడదాని అధికారానికి లోపడి నువ్విచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి దీన్ని చెప్తూ ఉన్నారు. దీన్ని సాగనీయక్కర్లేదు. రేపు నాకు పట్టాభిషేకం జరుగుతుందని అందరూ ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వారందరికీ నేనంటే ఎంతో ప్రీతి. కృష్ణుని ఎలాగైతే అందరూ ప్రేమిస్తారో అదేవిధంగా రాముని కూడా తమ ప్రాణ సమానంగా అందరూ భావిస్తారు. తమ ప్రియమైన శ్రీరామచంద్రమూర్తి సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు అని వారందరూ ఎదురు చూస్తున్నారు. ఆ ఉత్సవాన్ని ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. నగరాన్నంతా వైభవంగా అలంకరించారు. కానీ రాముడు ఒక్క మాట కూడా తర్కించకుండా వెంటనే అంగీకరించాడు. తండ్రి, నేను సిద్ధం. అప్పుడు లక్ష్మణుడు, అన్నయ్య, నన్ను కూడా నీతో రానివ్వు. సదా నీ సేవలో ఉండే నేను నీవెక్కడ ఉన్నా నీతో పాటే ఉంటాను అన్నాడు. నీ ఇష్టం నాయన, నువ్వు రాదలుచుకుంటే అలాగే కానీ అంటాడు రాముడు. అప్పుడు సీత కూడా, ప్రభు, నేను మీతో పాటు వస్తాను అంటుంది. రాముడు దీన్ని వ్యతిరేకించాడు. అయ్యో వద్దు సీత, వనవాసం చాలా కష్టంతో కూడుకున్నది. నువ్వు ఒక మహారాజు కుమార్తెవు. రాకుమారిగా ఎంతో అపురూపంగా పెరిగావు. అందాల రాసివి. వనవాస క్లేశాన్ని నువ్వు భరించలేవు అన్నాడు. ప్రభు, నేను మీ భార్యను. ఆ ఒక్క మాటే సీత అన్నది. ఆదర్శ పత్ని అంటే అలా ఉండాలి. నరకానికి వెళ్ళినా మీతో పాటే ఉంటాను అనే మనసు. ఆమె తిరస్కరించి ఉండొచ్చు. ఓ, మీ తండ్రి అడవులకు వెళ్ళమంటున్నాడు, నువ్వు కావాలంటే వెళ్ళు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని. కానీ సీత అలా అనలేదు. ఎటువంటి పరిస్థితిలోనైనా భర్తతో కలిసి జీవించడానికి సిద్ధపడింది. భర్త మంచి స్థితిలో సంపదలో ఉన్నప్పుడు అతనికి అనుకూలంగా ఉంటూ పరిస్థితి ప్రతికూలించి అన్నీ పోగొట్టుకున్నప్పుడు అతన్ని వదిలేయటం అది కాదు. భార్య అంటే అర్ధాంగి. సదా సంయమనంతో సహనంతో ఉండాలి. ఏ విధంగా అయితే నీడ తన రూపాన్ని అనుసరిస్తుందో అదేవిధంగా భార్య కూడా తన భర్తను అంటిపెట్టుకుని ఉండాలి. భర్త ఎక్కడికి వెళ్ళినా అనుసరించటము, అతను చెప్పిన దాన్ని ఆచరించటము చేయాలి. కానీ వనవాస సమయంలో ఒక విపరీతమైనటువంటి విషయం జరిగింది. శ్రీరాముడు దేవోత్తమ పరమ పురుషుడు. అటువంటి వాడు సీతాదేవిని రక్షించడం కోసం రావణుడితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ వియోగ బాధని ఎందుకు అనుభవించాడు రాముడు? స్వయం సంపూర్ణుడైన అతడిని సీతాదేవితో వియోగం ఎందుకు బాధించాలి అని సందేహం రావచ్చు. నిజం చెప్పాలంటే ప్రేమ వ్యవహారంలో ఎడబాటు కూడా ఒక అంశము. మన జీవితంలో కూడా ఎప్పుడో ఒకప్పుడు ఈ బాధ అనుభవంలోకి వస్తుంది. ఎక్కడైతే అన్యోన్యత, అనురాగం ఉందో అక్కడ ఈ వియోగ బాధ కూడా ఉంటుంది. ఆధ్యాత్మిక లోకంలో వాస్తవమైన ఈ అనుభూతులన్నీ ఉన్నాయి. వాటికి వికృత ప్రతిబింబాలను మాత్రమే మనం ఈ భౌతిక ప్రపంచంలో చూస్తున్నాము. కానీ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. సీతాదేవి సాక్షాత్తు దేవాదిదేవుని స్వయం శక్తి. అయినప్పటికీ ఈ భౌతిక ప్రపంచంలో రక్షణ లేకపోతే ఎవరైనా చెరబట్టవచ్చు, బలాత్కారంగా ఎత్తుకుని పోవచ్చు, రాక్షసుడు దురాక్రమణ చేయవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ సీతాదేవి ఆమె సాధారణ స్త్రీ కాకపోయినప్పటికీ దీనిని ఒక ఉదాహరణగా చెప్పుకోవాలి. మరొకటి ఏంటంటే రామచంద్రుడు సీతాదేవిని అడవులకు తీసుకెళ్లిన కారణంగా న్యాయంగా చూస్తే తీసుకెళ్ళి ఉండకూడదు. పతే నారీ వివర్యయ. ధర్మం ప్రకారము నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు భార్యను వెంటబెట్టుకుని వెళ్ళకూడదు. ఎన్నో ప్రమాదాలు సంభవించవచ్చు. ఆ అవకాశం ఉంటుంది. నిజానికి అదే జరిగింది. రాముడు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు అతడు ఒక్కడిని గురించి మాత్రమే చెప్పారు. సీతాదేవిని కానీ లక్ష్మణుడిని కానీ వెళ్ళమని చెప్పలేదు. కాకపోతే రాముడిపై గల ప్రేమ బంధంతో వాళ్లే వెళ్ళడానికి సిద్ధపడ్డారు. అయితే సీతాదేవి వెళ్ళిన కారణంగా అనేక విపత్తులు సంభవించాయి. ఆమె అపహరించబడింది. మహాసంగ్రామం జరిగింది. రావణుడి వంశమంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇలా ఎన్నో జరిగాయి. కాబట్టి పతే నారీ వివర్యయ. ఇంకో పాఠం ఏంటంటే రామచంద్రుడి అనురాగం. సహజంగానే ఎవరికైనా భార్య పట్ల ప్రేమ ఉంటుంది. కానీ స్త్రీ పైన గల మమకారము ఎటువంటి ప్రమాదాలకైనా గురి చేస్తుంది. దీన్ని రామచంద్రుడి విషయంలో ఆయన దేవాది దేవుడు అయినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు భరించాల్సి వచ్చింది అని సూచిస్తున్నారు.
ఇక జటాయువు ఒక పక్షి అయినప్పటికీ రావణుని ఎదుర్కోవటం జరిగింది. రావణుడు సీతాదేవిని అపహరించుకుని వెళ్తున్నప్పుడు జటాయువు అది చూడగానే ఏ విధమైన వాహనాలు లేకుండానే ఆకాశ మార్గాన ప్రయాణించడం రావణుడికి తెలుసు. భౌతిక శక్తులు అనేకం అతనికి ఉన్నాయి. అతడు సీతాదేవిని అపహరించుకుని ఆకాశ మార్గాన వెళ్తుండగా జటాయువు అడ్డుపడతాడు. సీతామాతను బలవంతంగా తీసుకుని వెళ్తున్నావు, ఎవరు నువ్వు? కానీ రావణుడు చూస్తే అసమాన శౌర్యవంతుడు, క్షణంలో జటాయువును పడగొట్టాడు. రావణుడి బలపరాక్రమం గురించి జటాయువు కూడా తెలుసు, కానీ అతనితో ఎదిరించి పోరాడాడు. అది సేవ అంటే. అతను జయించలేకపోవచ్చు, కానీ ఎదిరించి యుద్ధం చేయటము అనేది అతడి సేవాధర్మం. అదేవిధంగా మనం కూడా కృష్ణ చైతన్యాన్ని వ్యతిరేకించే వ్యక్తులతో శాయశక్తులా పోరాడాలి. మనం ఓడిపోయినా పర్వాలేదు, కానీ పోరాడడం మన విధి. కృష్ణుడు మన సేవను గుర్తిస్తాడు. గెలిచినా ఓడినా మనం కృష్ణుడిపైనే ఆధారపడాలి. కర్మణ్యే వాదికారసి మా ఫలేషు కథాచన. భగవంతుడి కోసం మనఃపూర్వకంగా బుద్ధిని ఉపయోగించి పనిచేయాలి. గెలుపు ఓటమి మనకు అవసరం లేదు. ఇక్కడ జటాయువు రావణుడితో పోరాడి ఓడిపోయాడు. అతని రెక్కలు విరిగిపోయాయి. జటాయువు భక్తుడు కావటం వలన రామచంద్రుడు స్వయంగా అతనికి అంత్యక్రియలు చేశాడు. అది పద్ధతి. మనకున్న శక్తి సామర్థ్యాలు ఎంతటివైనా భగవంతుని సేవించటానికి వాటిని వినియోగించాలి. గొప్ప బలవంతుడివో ధనవంతుడివో సౌందర్యవంతుడివో కానక్కర్లేదు. సవై పుంసాన్ పరో ధర్మో యథో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత. శ్రీమద్భాగవతంలో శ్లోకం ఇది. ఎటువంటి పరిస్థితుల్లోనూ సేవాధర్మాన్ని వదిలిపెట్టకూడదు. అది మన నియమం కావాలి. హనుమాన్ శ్రీరాముడి బంటు, నిత్య సేవకుడు. రాముడు సీతాదేవి ఆచూకీ తెలుసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ అన్వేషణలో బయలుదేరతాడు హనుమంతుడు. సముద్రం దాటి లంకకి ఎలా చేరగలను అని ఏమాత్రం ఆలోచించలేదు. సముద్రం ఆవల లంకలో సీతమ్మ ఉంది అని తెలిసింది. రామచంద్రుడి చరణకమలాలపై ఉన్న అచంచలమైన విశ్వాసంతో జయరామ్ అని ఒక్క గెంతులో సముద్రాన్ని దాటాడు, లంకకు చేరాడు. మరి రాముడేమో సముద్రాన్ని దాటడానికి వారధి కట్టాల్సి వచ్చింది. కాకపోతే ఆ వంతెన ఒక అద్భుతమైన సృష్టి. వానరులందరూ కలిసి రాళ్ళు బండలు సముద్రంలో వేస్తే అవి నీళ్లపై తేలుతున్నాయి. మీ గురుత్వాకర్షణ శక్తి ఎక్కడ పనిచేస్తోంది? రాళ్ళు నీటిపై తేలుతున్నాయి. శాస్త్రజ్ఞులు ఎవరు దీని గురించి వివరించి చెప్పలేరు. కానీ అలా జరగాలి అని రాముడు అనుకున్నాడు. వెంటనే రాళ్ళు తేలడం మొదలుపెట్టాయి. లేకపోతే మనం ఎన్ని రాళ్ళు వేస్తే ఒక వంతెన అవుతుంది? ఆయనకు సాధ్యం కానిది ఏదీ లేదు. సముద్రం దాటడానికి వంతెన అవసరం కూడా ఆయనకు లేదు. కాకపోతే తనను సేవించే భాగ్యాన్ని వానరులందరికీ అనుగ్రహించదలుచుకున్నాడు. వాళ్ళు తలొక రాయి వెయ్యని అన్నీ కలిపి వారధి తయారవుతుంది. మనమందరం దానిపైన లంకకు వెళ్ళొచ్చు. అక్కడ అనేక వేల కోతులు ఉన్నాయి. వానరులందరూ హనుమంతుడితో సమానులు కారు. వారందరికీ కూడా రాముడు అవకాశం ఇచ్చాడు. మీరు ఆంజనేయుడిలాగా సముద్రాన్ని లంఘించలేరు, అయినా పర్వాలేదు, అందరూ రాళ్ళను తెచ్చి నీటిలో వేయండి, అవి తేలేలాగా నేను చేస్తాను. రామునికి అసాధ్యమైంది ఏది లేదు. అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి, ఏదైనా చేయగలడు. కానీ ఆయన అనుగ్రహం లేకపోతే మనమేమీ చేయలేము. రావణుడు పరమశివుడికి మహాభక్తుడు, కానీ అసురుడిగా రాక్షసుడిగా పేరు తెచ్చుకున్నాడు. మంచివాడు అని అతనికి ఎవరూ కితాబు ఇవ్వలేదు. రామలీలలో మీరు దీని గురించి తెలుసుకుంటారు. అంతటి శివభక్తాగ్రేసరుడు మీకు తెలుసు, అయినప్పటికీ అవమానించబడ్డాడు. మరి భక్తుడైన వాడు ఎలా ఓడిపోయాడు? కారణం అతడు వైష్ణవుడు కాదు. రామచంద్రుడికి ప్రతికూలంగా ప్రత్యర్థిలాగా వ్యవహరించాడు. అందుకే అతడు అసురుడు. రావణుడు ఆపదలో ఉన్నాడు. యుద్ధరంగంలో అతడిని వధించటానికి రాముడు ఎదురుడుగా నిలబడి ఉన్నాడు. దయచేసి నన్ను కాపాడు అని రావణాసురుడు శివుణ్ణి వేడుకుంటున్నాడు. శ్రీరాముడి శరపరంపర నుండి అన్యులు ఎవరూ తనను రక్షించలేరు అని అతనికి అర్థమైంది. అందుకే శివుని గురించి ప్రార్థించాడు. కానీ సహాయపడటానికి శివుడు రాలేదు. పార్వతి కూడా అడుగుతుంది, భక్తుడు ఆపదలో ఉండి అర్థిస్తున్నాడు, కాపాడటానికి ఎందుకని వెళ్ళటం లేదు? దానికి బదులుగా శివుడు, నేనేమీ చెయ్యలేను, అతనికి రక్షణ కల్పించడం నా వల్ల కాదు.
ఎందుకంటే ఎదుట ఉన్నది రామచంద్రుడు అన్నాడు. రాఖే కృష్ణ మారేకి, మారే కృష్ణ రాఖేకి. కృష్ణుడు ఎవరినైనా చంపదలుచుకుంటే వాళ్ళని ఎవ్వరూ రక్షించలేరు. కృష్ణుడు కాపాడదలుచుకుంటే వాళ్ళని ఎవ్వరూ ఏమీ చేయలేరు. రామచంద్రుడి జీవిత చరిత్ర, కార్యకలాపాలు, దివ్యమైన లీలలు, వీటిని గురించి వింటున్నాము అంటే మనం రాముడితో సన్నిహితంగా ఉన్నాము అని అర్థం. ఆ నామ రూపములు మరియు లీలలు ఏవి అతనికి భిన్నం కాదు. ఆయన లీలలను గురించి చర్చించినా ఆయనతో సంబంధం కలుపుకున్నట్లే. భగవంతుడు భూమిపై అవతరించిన ఈ శుభ సందర్భాన్ని అవకాశంగా తీసుకుని మనం అందరము ఆయన కృపకు పాత్రులమవుదాము. ఈ రామనవమిని, ఈ ఉత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకుందాము. హరే కృష్ణ.